ఆదికాండం 27:41, 42 వాక్యాలు మనం చదువుకుందాం ప్రియులారా. ఆదికాండము 27:41, 42. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యోసేపు అతని మీద పగపెట్టెను. ప్రియులారా, దేని నిమిత్తం? అక్కడ కూడా ఏబేలు మరి కయ్యను గురించిగా వాక్యం మనకు తెలియచేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ ఆదికాండం ఇప్పుడు 27లో కూడా మరి ఇద్దరు అన్నదమ్ముల గురించి, ఇక్కడ యాకోబు గురించి, యోసేపు గురించి మరి వాక్యాన్ని మనకి తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, మళ్ళా చదువుతున్నాను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యోసేపు అతని మీద పగపట్టెను. మరియు యోసేపు తన తండ్రిని గూర్చి దుఃఖ దినములు సమీపింపగా నున్నవి. అప్పుడు తన తమ్ముడైన యాకోబును సంపిదననుకునేను. ప్రియులారా, మరి నా తండ్రి దినాలు మరి మరణించడానికి సమీపంగా ఉన్నాయి కదా, ఖచ్చితంగా నా తమ్ముడు వస్తాడు, మరి అప్పుడు నేను చంపేద్దాము అని అనుకుంటున్నాడని పగపెట్టాడంట హృదయంలో. అలాగే మరి కయ్యూను ఏబేలు అర్పణలు తెచ్చినప్పుడు మరి హేబేలు గారు అర్పణ అంగీకరించారు. కయ్యూను